చూశారు కదా ఎంతమంది జనము. ఈ ప్రజలందరూ కూడా వచ్చి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థన చేస్తున్నారు. మరి దైవ సేవకులు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ ఉన్నారండి. ఎస్, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నారు. పడిపోయిన, చెదిరిపోయిన, కూలిపోయిన కుటుంబాలను ప్రభు కట్టబోతూ ఉన్నారు. ఆమె నెహెమ్యా ప్రార్థించగా పడిపోయిన ప్రాకారాలు కట్టబడినట్లుగా ఎస్, అందరి జీవితంలో పడిపోయిన ప్రాకారాలు ప్రభు కట్టబోతున్నారండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, కన్నీరు కార్చండి, ప్రార్థించండి. భద్రాద్రి కొత్తగూడెంలో అద్భుతమైన మరి ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా మరి పాల్గొనండి. దైవ సేవకులు ఈ 40 రోజుల ప్రార్థన గోపురంలో ఉండి కన్నీరు కారుస్తూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ముగింపు సభలో దైవ సేవకులు బయటికి రాబోతున్నారు. ఫిబ్రవరి 18వ తారీఖు సాయంకాల సమయంలో మరి 5 గంటలకి ముగింపు సభ ఉంటుంది. ఇప్పటికే జనమంతా కూడా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి, బ్రతుకులను మార్చి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలండి నీ బ్రతుకును, నీ చరిత్రను ప్రభు మార్చబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.